హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో ఈజీగా, టేస్టీగా, సింపుల్గా చేసుకునేలాగా బొంబాయి రవ్వతో స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ స్వీట్ కోసము ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. దీనికోసము 1 కప్పు సూజీ రవ్వ అండి, అదే బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ 1 కప్పు, అలాగే 1 గ్లాసుడు పాలు, 1 కప్పు బెల్లం తురుమండి. ఈ బెల్లం ప్లేస్లో కావాలంటే పంచదారైనా యాడ్ చేసుకోవచ్చు. 2 స్పూన్ల నెయ్యి, కొద్దిగా యాలకుల పొడి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి స్వీట్. అప్పటికప్పుడు మనం స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా చేసేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి పాత్ర తీసుకొని దాంట్లో బెల్లము వేసేసి 1 అర గ్లాసు వాటర్ పోసేసి బెల్లం అంతా కరిగించుకోవాలండి. పాకం ఏమీ రానవసరం లేదు. దీనికోసము బెల్లం కరిగి మనం వేళ్ళతోటి ఇలా టచ్ చేసినప్పుడు కొంచెం స్టిక్కీగా అయితే సరిపోతుందన్నమాట. చూసారా, మనకి ఇప్పుడు చూసారా అట్లా స్టిక్కీగా అయితే సరిపోతుందన్నమాట. అలా అయితే సరిపోతుంది. మరి పాకం ఏమి రానవసరం లేదు. యాలకుల పొడి వేసుకొని ఒక 2 నిమిషాలు అట్లా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే స్టవ్ మీద ఇంకో కళాయి పెట్టుకొని దీంట్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం కరిగాక బొంబాయి రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చక్కగా మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ బొంబాయి రవ్వని. చక్కగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు పాలు ఉన్నాయి కదండి, అవి కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకసారి వేసుకోవద్దు, కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ చేయాలన్నమాట. ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారనిద్దాము. ఇప్పుడు కొద్దిగా చల్లారిందండి. దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకొని పిండి ముద్దలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు అలా పిండి ముద్దలాగా కలుపుకున్నాక చేతికి కొంచెం ఆయిల్ కానివ్వండి, నెయ్యి కానివ్వండి అప్లై చేసుకొని చక్కగా వీటిని ఒక ఉండలాగా చేసుకొని 2 చేతుల మధ్యలో అలా ఒత్తుకోవాలన్నమాట. మనం ఏ షేప్ అయినా చేసుకోవచ్చండి, అది మన ఇష్టం అన్నమాట. నేనైతే రౌండ్ షేప్ చేశాను. ఇప్పుడు దీన్నే కొంచెము చాకుతో అలా ఫ్లవర్ లాగా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఏ షేప్ అయినా పర్వాలేదండి, ఇదేనే ఏం కాదు. నాకు ఇలా బాగుందనిపించి ఇలా చేశాను. మీకు వేరే ఏదైనా షేప్ నచ్చితే అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని హీట్ అయ్యాక ఇవి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వాటిని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఈ వేడి మీదనే మనం బెల్లం పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ బెల్లం పాకంలో వేసేసుకోవాలన్నమాట ఒక్కొక్కటి. వేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే చక్కగా బెల్లం పాకం అంతా వాటికి పట్టేసి చాలా జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటాయండి. మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు
బాయ్.